అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా భక్తుడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా బుజిమా 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 రంగేడి బుజిమా 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 దివాడి బుజిమా 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 దిల్వాలే బుజిమా 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 బుల్బుల్లి. Hello everybody, welcome to Ramraj Dhotis and Shirts Family Circus, powered by Tide Plus and online partner Quicker.com. యప్పీ. సో ఇంకెందుకు ఆలస్యం అభి, మరి ఇవాల్టి మన జక్కాస్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? దానికంటే ముందు మన జడ్జెస్ ని పిలవాలి కాబట్టి లెట్స్ వెల్కమ్ కోవై సర్ల గారు అండ్ పోసాని గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా. హ్యాపీ? హ్యాపీ. సూపర్. సో మరి ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? రెడీ. ఆర్ యు రెడీ? మేడం రెడీ? సూపర్ రెడీ. ఓకే, ముందు వస్తున్న టీం. బావా, నేను కొత్త డ్రెస్ వేసుకున్నా, ఎట్లున్నా? కొత్త డ్రెస్ వేసుకున్నా. ఇంత డ్రెస్లు వేసుకుంటే అబ్బాయిలు సన్యాసులుగా మారిపోయి కాశీకి వెళ్ళిపోతున్నారు తెలుసా? నేను మాట్లాడేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా? ఉందమ్మా. ఇలాంటి డ్రెస్లు వేసుకుంటే అబ్బాయిలు సన్యాసులుగా మారిపోతున్నారంట. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పడం ఏంటి, మా పుల్కా టీం చెప్తున్నారు. లెట్స్ వెల్కమ్ పుల్కా టీం. ఒరే అందరూ వచ్చేసారా? ఒరే అందరూ వచ్చేసారా? కరెక్ట్ గా నీకు ఎప్పుడైతే మాకు బేరం వస్తుందో అప్పుడే మూడు వస్తుంది అన్న. అవతల మర్డర్ కి రేప్ కేసుకి అడ్వాన్స్ తీసుకున్నాను. ఒరే వచ్చేసారా, పిలిచాడు ఏంటి అంత అర్జెంటు? అన్న నీకు దండం పెడతానన్నా, ఆ రేప్ కేసు ఏదో నాకు పడాయన్న, అడ్వాన్స్ లేకపోయినా పర్వాలేదన్నా. చిన్న డౌట్, రేప్ కేసు అనగానే నేను వెళ్తా అని ముందుకు పరిగెత్తేవాడివి, ఇప్పుడు ఏందన్నా రేపు అంటే రేపు అంటున్నావా? రా అవతల గోపికలు ఎంతమంది ఉన్నాం, అందరూ ఓపిక ఉండదుట్రా. పైగా ఈ రోజుల్లో రేపు అనగానే టేపులో రికార్డ్ చేసి మీడియాలో వేసేస్తున్నారు, అందుకే భయంగా ఉందిరా. కరెక్టేనన్న, మాట్లాడదేముందన్న, గుండు నొక్కితే సరిపోద్ది. గుండు గురించి మాట్లాడితే బెండు తీస్తా. అంటే నేను మాట్లాడేది నీ గుండు గురించి కాదన్నా, తుపాకీలో గుండు గురించి. మర్డర్ అయితే తుపాకీ గుండు నొక్కితే సరిపోద్ది. అదే గనక మనం రేపు చేయాలనుకో ఇంకేముందా, గుండెల్లో కలేజా ఉండాలన్నా. నువ్వు బాగా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు నిన్ను అన్న. ఓపిక లేక నాకు ఇచ్చింది ఆ కేసు నువ్వా? పిలిపించింది నేనైతే మీలో మీరు ఎందుకురా మాట్లాడుకుంటున్నారు? అంటే మీరేం మాట్లాడటం లేదు కదా, అందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఒరే నాకు డైలాగ్ ఎక్కడ ఇచ్చారా? ఒరే అవన్నీ కాదు గాని మన బిజినెస్ డెవలప్మెంట్ ఎలాగుందో ఒకసారి చెప్పండి రా. బిజినెస్ డెవలప్మెంట్ అలాగుందిరా. ఎక్కడ బిజినెస్ ఉంది, ఒక్కలో బిజినెస్. అసలు ఈ ఆడోళ్ళు అందరు దొరకాలి కానీ నిలబెట్టేసేయాలి నాకు ఒక్కళ్ళని. ఓపిక లేదని చెప్పావు కదన్నా. అంటే అక్కడికి వెళ్ళిపోకు, నువ్వు పొడి చేస్తావు ఒక్కొక్కరిని. అసలు ఒక్కలైనా సరిగ్గా కట్టుబట్టు ఉందా? ఎవరిని చూడు జీన్స్ టీ షర్ట్, జీన్స్ టీ షర్ట్ పట్టేతనే. నా జేబులోకి పోయి ఆ పర్సు తీసుకోవడానికి చేతికి ఖాళీ ఉండటం లేదు. నేను బస్సులో ఎంత ప్రొఫెషనల్ గా, ఎంత టాక్టిక్స్ గా, ఎంత శాఖసక్యంగా కొట్టేసేవాడిని. ఒరే అందులో నీకు నేను ఏ సర్టిఫికేట్ ఇచ్చాను కదా? ఏ సర్టిఫికేట్? ఏ సర్టిఫికేట్? మెరిట్ సర్టిఫికేట్. అలాగే దారిలోకి రా. ఇప్పుడు బస్సుల్లోనూ బాగా కొట్టేసేవాడిని. మొన్న పంజాగుట్ట బస్ లో విపరీతం రష్ గా బస్సు వస్తుంది కదా, భలే బేరం దొరికిందని బస్సులోకి వెళ్ళా. ముందునేమో టైట్ జీన్స్, వైట్ టీ షర్ట్ వేసుకొని పాప నిలబడ్డది. దాని వెనకాల నిలబడి మొత్తం తడిమా పర్సు ఎక్కడైనా దొరుకుతుందేమని. ఎంతసేపు తడినా దొరకదే. నాకు మరి చిరాకు వచ్చేసింది. నన్ను కింద నుండి మీద వరకు కలిపింది. పర్సు ఎక్కడ పెట్టావే అని అడిగా. ఓరు ఇంతవరకు తడివింది పర్సు కోసం, ఆ పర్సనాలిటీ చూసి తడివేమో అనుకుని కోఆపరేట్ చేశాను అన్నది లాగి పీకిందన్నా. అన్నా ఈ మధ్య పోలీసు కూడా టూ మచ్ చేస్తుందన్నా. అవునన్నా. ఒరే అదేదో సీసీ కెమెరాలో, బోసీ కెమెరాలో అవన్నీ పెట్టేసి అసలు మనల్ని పట్టేసుకుంటున్నారన్నా. వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు కరెక్ట్ గా, మన పని మనల్ని కరెక్ట్ గా చేసుకోనిట్లేదు. ఒరే మరి అలాంటప్పుడు స్టాఫ్ తగ్గించి వచ్చు కదా అన్నా. అది కూడా అడిగి చూసాం. సెటిల్మెంట్ అడుగుతున్నారు అక్కడ. 2 నెలల శాలరీతో పాటు కేఎఫ్, జిఎఫ్, బిఎఫ్ ఈ 3 అడుగుతున్నారన్న. ఒరే మనము పిఎఫ్ అని విన్నాం గాని ఈ జిఎఫ్, కేఎఫ్, బిఎఫ్ ఏట్రా? కేఎఫ్ అంటే కత్తి ఫండ్, జిఎఫ్ అంటే గన్ను ఫండ్, బిఎఫ్ అంటే బిర్యానీ ఫండ్. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ గా ఆలోచించవచ్చు కదా? కరెక్టే. ఇటు ఆలోచించమని తల సరిపోతాను రేటిల్లు. అన్నా అమ్మా
రావే ఏంటి నాకు అద్భుతమైన ఆలోచన చెప్పు వచ్చింది చెప్పు చెప్పు అన్నా ఆ, మనం పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిపోతే ఎట్టుంటది పాలిటిక్స్ మనలాగా నీతిగా బతికేవాడికి పాలిటిక్స్ సూట్ కాదురా మనం ఏదైనా చేసామనుకో ఒప్పుకుంటాం చేయలేదనుకో సత్యన వాళ్ళు చేసేది చెప్పరు చెప్పేది చెయ్యరు చేస్తామని హామీలు ఇస్తారు చెయ్యరు మొత్తం దోచేసుకుంటారు చెప్పరు ఇది మన వర్కౌట్ కాదే ఒక మంచి మాట చెప్పండి రా మంచి మాట వచ్చేసింది ఐడియా నీకు మనం మంచి మాటలు చెప్పామనుకో కాసులో వర్షం కురిసిపోద్దన్నా మంచి మాటలు అంటే ప్రవచనాలా బాగుంటుంది బాగుంటుంది ఆ. ప్రవచనాలంటే ఈ రోజునాలు లాంటివిరా కింద నుంచి ఎంత ఫ్లోయింగ్ ఉంటుందో ఆ. మాట్లాడినప్పుడు నోట్లోంచి అంత ఫ్లోటింగ్ ఉండాలి ప్రవచనాలు చెప్తే ఎవరు చూస్తారు అయినా మనకు ప్రవచనాలు ఎక్కడి నుంచి వస్తారా ఉండవు చాలు గానీ వాళ్ళకి మాత్రం వచ్చి చెబుతున్నారా ఎంత జనం ఇది ఫిక్స్ అంతేనా ఫిక్సా? అంతే ఆ, సరే గానీ ఆ సెటప్ ఇక్కడే పెట్టేద్దాం ఏంటన్నా బాగుంటుంది రేయ్, ఉమ్. మనకి ఇదే ఈ అడ్రస్ మారదు. ఇదేరా ఆ. అడ్రస్ ఏమి మారదు ఆ. డ్రెస్ ఏట్రా జీవితం అటు అమ్మ చేపల చెరువులో పిచ్చి పిచ్చిగా సంపాదించేసాను అది కాకుండా రియల్ ఎస్టేట్ అందులో ఇందులో డబ్బు పెట్టి బేబత్తగా డబ్బు వచ్చేసేది అంతా ఉన్నది కానీ ఇంకా ఒకటే చిన్న కొరత బావ ఏంటో అర్థం కావట్లేదు నాకు. సరే ఈ మధ్యన ఎవరో కొత్త స్వామీజీ వచ్చాడంట బావా ఎక్కడికే ఏ మన పక్క సందులోనే ఉన్నాడంట అవునా ఓసారి వెళ్ళి కలిసి ఆ. మన బాధలు చెప్పుకుందాం బావా హాయిగా కామెడీ సినిమా చూసినట్టుగా మన జీవితం సాగిపోతుంది ఏమంటావు సరే నువ్వు మాట చెప్పావు కాబట్టి ఆ. అలా ఇల్లు వచ్చేద్దాం పద. గోవింద 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 హే! నుదుటి రాతను మార్చేవాడా ఉచిత సేవలు చేసేవాడా లంచమడగని ఓ మంచివాడా లోకమంతా ఏలేవాడా ఒరే ఆ. జన్న సెటప్ అదిరిపోయింది కాదు మరి ఏడు సెక్యూరిటీ ఉందా ఏహే సన్యాసి ఆశం వేసిన తర్వాత కూడా పిరిగి సన్యాసి లక్షణాలు పోలేదన్నా నీకు ఏం పర్లేదు ఇదిగో మనకి ఇక్కడికి వచ్చే జనాల్లో ఆ. ప్రతి లైన్ లోను కూడా ఒక ఇద్దరిద్దరు మనల్ని పెట్టేస్తాం ఆ. వాళ్ళకి కమండాలతో పాటు కత్తులు కూడా పక్కన సెటప్ చేసి నువ్వేం టెన్షన్ పడమాక నువ్వా ఒరే బోసిడీకే అట్మాస్ఫియర్ అదిరిపోయిందిరా ఇప్పుడు నువ్వు బోసిడీకే ఇప్పుడు నువ్వు ఇలాగంటే నాకు వదిలి అన్నా అంటావు ఆ తర్వాత ఏదైనా రిస్క్ వస్తే నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోతారా నువ్వేం టెన్షన్ పడకన్నా వస్తే ఏదో ఒకటి మేనేజ్ చేసే ప్రవచనం చెప్పడం వచ్చేసింది కదా నిన్న డివిడి చూసావు పర్లేదు సరే సరే మరి ఫిక్స్ అయిపోయినా ఇంకా నువ్వు అయిపోతా భక్తులను పిలిచేద్దామా ఏదో ఒక మంత్రం ప్రాక్టీస్ చేయి ఏమి ఎరగన కక్క యాపిల్స్ ముక్క అదిరిపోయింది. చెప్పరా తొక్క ఏమి ఎరగన కక్క యాపిల్స్ ముక్క చెప్పరా తొక్క నా పాదాలకు మీ నమస్కారం ఏమి ఎరగన కక్క యాపిల్స్ ముక్క చెప్పరా తొక్క తొక్కలో స్వామికి! తొక్కలో స్వామికి! మీరు ఆపండ్రా ఒరే నువ్వు సంకదించరా ఏమిటి భక్త నీ ప్రాబ్లం సమస్య అబ్బా ఏమీ లేదు స్వామీజీ ఒరే, ఏమీ లేదంటున్నాడు ఏమీ లేకపోతే ఎందుకు వచ్చావరా తొక్క చెప్పా నేను చెప్పి ఒక్క నిమిషం ఆగండి సార్ ఏమి లేదండి చిన్న ఒరే, మళ్ళీ ఏమీ లేదంటున్నాడు మీరు ఆగండి స్వామి చూస్తాడు కదా ఒక్క నిమిషం స్వామి ఆ. నాకు ఆస్తుంది అంతస్తుంది అబ్బా పెళ్ళం సంసారం అంతా చాలా బాగుంది స్వామి ఆ. చిన్న ప్రశాంతత లేదు స్వామి ప్రశాంతత ప్రవేశపెట్టండి స్వామి నాకు ఒరే ఎరిపప్ప ఆ. ఎంత మంది ఉన్న తర్వాత ఇంకా ఆవిడెందుకురా ఎవరావిడ ప్రశాంతను లేడీ కాదు ప్రశాంతత ప్రశాంతత మనసు ప్రశాంతత ఓహో పీస్ఫుల్నెస్ నాకు ముగ్గురు పెళ్ళాలి స్వామి నలుగురు కొడుకులు స్వామి ఆ. చిన్న పెళ్ళమేమో పెద్ద కొడుకునికి అడిగి పంపించమంటుంది ఒరే ఈ మాట ఎక్కడో విన్నట్టుంది రామాయణం అన్నా ఇప్పుడు చెప్పు నాన్న అదే ప్రాబ్లం స్వామి అయితే ఒక పని చెయ్యి వారం తర్వాత కనబడు వారం తర్వాత అవును వారం తర్వాత ఎందుకు స్వామి నీకెంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు ఎంతమంది నలుగురు మొత్తం ఎంతమంది 7 7గురికి 7 రోజులు కాదు అదేదో ఇస్తాడన్నో లాభం అన్న వ్యాపారం ఏమి ఇవ్వకుండా పోతాడు
అన్నా మనం అడిగితే కదా ఇస్తాడు. ఒరేయ్! ఆ, ఇలా రా. స్వామి ఏదో టిచ్చెళ్ళు థ్యాంక్ యూ స్వామి. ఒరేయ్, ఏది టిచ్చాడు? హ్యాండ్ ఇచ్చాడు. దీన్నే కాదు ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క అంటారు కదా. నువ్వేటన్నావురా? నేనేటన్నాను? గురు, మన జన్నకి బోల్డ్ మంది ప్రవచనాల కోసం ఆల్ లేడీస్ వస్తారు, ఫాలోయింగ్ ఉంటది, ఎక్కి వచ్చి తొక్కి వచ్చి అన్నావు. సరే మరి ఆత్రం ఎక్కువలాగా ఉంది. ముందు పాపులారిటీ వస్తే పాపలు ఆటోమేటిక్ వస్తారు. పాపులారిటీ రాని అన్నా, నువ్వు కంగారు పడకు. అన్నా ఇక్కడ సెకండ్ భక్తుడు వచ్చాడు. తొక్కల స్వామికి, తొక్కల స్వామికి, తొక్కల స్వామికి. భక్త ఇలా రానా, వెనక్కి వెళ్ళరా. దండం పెట్టుకో. నా పాదాలకు నీ నమస్కారం. ఏమీ ఎరగన కక్క, యాపిల్స్ ముక్క, చెప్పరా తొక్క. అది వాట్ యు కాల్ ఇట్, అది స్వామి నేను రియల్ ఎస్టేట్ లో స్వామి మొత్తం వాట్ యు కాల్ ఇట్ మొత్తం అసలు మునిపోయాను. వాట్ యు కాల్ ఇట్ అయితే స్వామి వాట్ యు కాల్ ఇట్ నేను చెప్పాలనుకుంటున్నాను స్వామి, కానీ ఏమి చెప్పలేకపోతున్నాను. వాట్ యు కాల్ ఇట్. సరే నీ ప్రాబ్లం చెప్పమ్మా. అదే స్వామి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ యు కాల్ ఇట్, నేను ఇప్పుడు మ్యాథ్స్ ప్రొఫెసర్ గా మారాలనుకుంటున్నాను. వాట్ యు కాల్ ఇట్ తర్వాత నేను చెప్పే సబ్జెక్ట్ వాట్ యు కాల్ ఇట్ అని నేను ముందుకు పిల్లలకి అసలు వాట్ యు కాల్ ఇట్ చెప్పాలా లేదా వాట్ యు కాల్ ఇట్ నేను చూస్తుందంటే నీ ఊత పదానికి మోత వైద్యం ఉంది. కాసేపు ఉండు. ఇదిగో మా గుండు, గుండు టీవిడి బెండు. వాట్ యు కాల్ ఇట్. ఇప్పుడు చెప్పిన ఆయన నీ సమస్య ఏంటి? అదే వాట్ యు కాల్ ఇట్ నేను అసలు చెప్పు వాట్ యు కాల్ ఇట్ చెప్పు 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 వాట్ యు కాల్ ఇట్ వాట్ యు కాల్ ఇట్. ఇదిగో నువ్వు ఆ వాట్ యు కాల్ ఇట్ అన్న కోత కూసినప్పుడల్లా మూత పడుతుంది. నీకు అర్థమైందా? వాయిస్ వినబడదంటే వరస తగులుతుంది అనమాట. ఆ వాట్ యు కాల్ ఇట్ అనే పదం రాకుండా మాట్లాడడానికి ట్రై చేయి. నువ్వు స్టూడెంట్స్ కి చెప్తున్న దానిలో పేజీ దానిలో హాఫ్ పేజీ వాట్ యు కాల్ ఇట్ ఉంటే వాళ్ళకి ఇంకేం అర్థం అవుతురా? అది లేకుండా మాట్లాడడం ప్రాక్టీస్ చేయి. భక్త మహాశైలారా, అందరికీ నమస్కారం. శ్రీరామచంద్రుడు పేరులో రామచంద్రుడు అన్నానని చంద్రవంశం అనుకోకండి, సూర్యవంశమే. ఇక సూర్యవంశం కథాగమనానికి వచ్చినట్లయితే సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బి చౌదరి గారు, భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కించారు సూర్యవంశం. ఇందులో వెంకటేష్ బాబు డబల్ యాక్షన్. ఇందులో ప్రధానంగా హీరోయిన్ కుమారి మీనా, సెకండ్ హీరోయిన్ సంగవి. అయితే మీ అందరికీ తెలుసు భక్తులారా, ఇందులో అమోఘమైనటువంటి ఒక గానం ఉంది. అదేమిటంటే, రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వు రాగాలే, లాలా 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 లాలే లూలాలే లాలా. ఏరి భక్తులే హీరోలు రా. ఇంతకు మీరెవరు? ఇదేటండి ఇస్త్రీ చొక్కా జేబీ బొక్కలాగా ఉందండి బాబా. రే అమ్మ నా కొడుకల్లారా, దెబ్బ ఇస్తారు రే. ఫుల్ కాటి సూపర్, అసలు మామూలు కాదు. మన పోసాని గారు ఎప్పుడు చెప్పినట్టుగా డైలాగ్స్ తో బ్లాస్ట్. కాదు, నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది వీళ్ళని సెగ్మెంట్లు చూసినప్పుడు. అంటే వీళ్ళ ప్రతి సెగ్మెంట్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే నిజంగా వీళ్ళు కాశీకి వెళ్ళారా లేక మాయ చేసే వాళ్ళు ఇలా చేస్తారా? అవును, కాశీకి వెళ్ళేవారంటే ఆయన సినిమా చూపించాడు కదా, సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఏమండి అప్పారావు గారు, మీరు డైలాగ్ అలా చెప్తుంటే అదేంటది మంత్రం ఏదో చదివారు? ఏమి ఎరగని కక్క, యాపిల్స్ ముక్క, చెప్పరా తొక్క. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ మంత్రం చెప్పిస్తే స్వర్గం అంతే. కాదు, ఇంకోటి ఏదో అడిగారు, ఏంటది? ఇస్త్రీ చొక్కా జేబీకి బొక్క. ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క. ఇది ఎలా వస్తాయండి? మీరు రాసారా మురళి గారు? మురళి గారు కాన్సెప్ట్ అని అంత మురళీమయం. పోసాని గారు, మా ఈ సూపర్ బ్యాచ్ కి ఏం చెప్పబోతున్నారు మీరు? ఎలా ఉండండి స్కిట్? ఏమి ఎరగని కక్క, యాపిల్స్ ముక్క, చెప్పరా కక్క. అప్పారావు సార్, గిరిగిరికి ఇప్పారావు, రాజా. తారా తప్పారావు, రాజా. నీ పేరు అప్పారావు. రాజా. బాగా చేశావు. రాజా. యాజ్ యూజువల్ యు ఆర్ నెంబర్ 1. సూపర్ సూపర్. కోవైసర్ల గారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఫుల్కా టీం ఎప్పుడు వచ్చి ఏదో ఒక స్పెషాలిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈసారి వచ్చి రైమింగ్ డైలాగ్స్ లో మీరు చాలా క్యాచ్ చేస్తారు అందరినీ.
ఒక వెరైటీగా చాలా వినడానికి కూడా క్యాచింగ్ ఉండేది మీ డైలాగ్స్లో అన్ని బాగా ఉందండి, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. మీ ముగ్గురు ఆ, ఈ అమ్మాయితో కలిసి జిన్ తాక్ తాక్ చి తాక్ చి తాక్ జిన్ తాక్ తాక్ తా మ్యూజిక్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషుం డిష్యూ. చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా, చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ఒళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంక చెప్పు. అమ్మమ్మా జింతాక చిత్తక్ చిత్తక్ జింతాక జింతాక చిత్తక్ చిత్తక్ జింతాక జింతాక చిత్తక్ చిత్తక్ జింతాక జింతాక చిత్తక్ చిత్తక్ జింతాక చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా, చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా, చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా, చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్తా. ఓకే, సూపర్ పర్ఫార్మెన్స్ ఫుల్కా టీమ్. సీక్రెట్ స్కోర్స్ కాబట్టి లాస్ట్ లో చెప్తాం, మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఐషు, ఏం బావ్, ఒక్క ఇంటెలిజెంట్ పిల్లోడు పుడితే ఎలా ఉంటుందంట మనకి? నీలాగైతే ఉండడు తెలుసా. హలో, ఆ. నాకంటే తక్కువ ఇంటెలిజెంట్ పుడతాడు అనుకుంటున్నావు కదా నువ్వు? అసలు నువ్వు ఇంటెలిజెంట్ అని నీ ఫీలింగా? కాదా? కాదే. సరే, సరే, ఇందుకు ఎందుకు చెప్పావు చెప్పా సోది. ఎందుకు చెప్పారంటే నెక్స్ట్ వస్తున్న మన టీం జిలేబీ టీం ఒక ఇంటెలిజెంట్ కొడుకు పుడితే ఎలా ఉంటుందని చూపెట్టడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ జిలేబీ టీం. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా, నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన్న పెట్టరా. దేవుడా దేవుడా, ఓ డాక్టర్ అమ్మ ఎక్కడ ఉన్నమ్మా, త్వరగా రా అమ్మా. దేవుడా, ఇన్ని రోజులు మా ఆవిడ చేసిన పూజలకు, నేను మొక్కిన మొక్కులకు నాకు కరుణించి నాకిప్పుడు సంతానాన్ని ఇవ్వబోతున్నావా తండ్రి. దేవుడా, నాకు పుట్టేవాడు మగ అయినా ఆడైనా పర్లేదు, కానీ అటు ఇటు కాకుండా మాత్రం వద్దు. ఒకవేళ ఆడైతే మాత్రం కోవై సర్లలాగా అందంగా ఉండాలి, ఒకవేళ మగ అయితే పోసానికి ఇష్టమల్లి సార్ కంటే ఎక్కువ తెలియగలవాడై పుట్టాలి. ఈ ప్రపంచంలో అతి తెలియగలవాడై ఉండాలి. దేవుడా, అలాంటి కొడుకును ప్రసాదించు తండ్రి. తండ్రి ఓడ్చుకోమా, ఓడ్చుకోమా, ఓడ్చుకోమా. అయ్యో, పొట్టినా ఎవరు? ఇప్పుడే పుట్టాను. నాకు ఇంటెలిజెంట్ కొడుకు పుట్టాడు, ఇప్పుడే రన్నింగ్ చేసే కొడుకు పుట్టాడు. వద్దు, ఎక్కడికి? ఫేస్బుక్ లోని అకౌంట్ ఓపెన్ చేసేస్తా. ఇప్పుడే పుట్టిన వాళ్ళు ఫేస్బుక్ లో అవి పోవద్దు, వెళ్ళి మమ్మీ దగ్గర పోయి పాలు బజ్జు అమ్మ. ఏంటి డాడీ, ఇంకా నువ్వు ఎక్కడున్నావు? జనరేషన్ మారిపోయింది. పాలు తాగు, అలాంటివి. ఆ పాలేదు నువ్వు తాగు, నాకు బూస్ట్ కల్పిస్తావు. వద్దురా, అలా పోవద్దు. నువ్వు పుడితే సింహాద్ర పండుగ మొక్కుకున్నారా, తీసుకొస్తాను. గుండు కొట్టి తప్పదా? ఎందుకు కొట్టుతారా? ఏమండి, ఎక్కడికి వెళ్తావురా? నేను ఒక్క నిమిషం ఆగండి.
ఒరే నాన్న అలా వెళ్ళకూడదు వెళ్ళరా. ఏం డాడీ నువ్వు ఇప్పుడే పుట్టావు కాబట్టి అని ఏడవాలరా. ఏంటి నా పిచ్చి మమ్మీ ఇంకా ఒరే నువ్వు దూదని ఏడవాలి నాన్న. మమ్మీ ఏ కాలంలో ఉన్నావు మమ్మీ నువ్వు ఇంకానా దూ 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 అని ఏడవడానికి నేనేం చిన్నపిల్లని కాదు, 2 నిమిషాల పసిపిల్లాన్ని. ఆ, అంటే నువ్వు ఏదైనా చేస్తావారా? ఏదైనా చేస్తా. మాట్లాడుతున్నావా? మాట్లాడతా, పాట పాడతా, చూస్తావా? ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి, చూసావా? డాన్స్ చేయించా. నా కొడుకు ఆ. ఉసై, నా కొడుకు ఇంటెలిజెంట్. వాడికి ఏ పేరు పెడదాం? ఏమండి గాజువాకలో మా అన్నయ్య రమేష్ ఉన్నాడు కదా, రమేష్ పేరు పెడదామండి మా వాడికి. రమేష్ కాదే, మన ఇంటి పేరు పొట్టి కదా, పొట్టి రమేష్ అని పెడదాం. ఏంటి డాడీ పొట్టు రమేష్, రింగ్ రాస్కలు పేర్లన్నీ వాడేసి ఎక్స్పైర్ అయిపోయి, కొత్తగా ఏదైనా క్రియేట్ చేయండి. నేను చేస్తే మీకు ఓకేనా? ఓకే. మీ ఇంటి పేరు పొట్టి, ఆ, నా పేరు రమేష్ అని పెడదాం అనుకున్నా. ఆ. పోరా పోరా. సూపర్, మార్వెలస్. వీడు నిజంగా ఇంటెలిజెంట్. నువ్వు పుడితే సింహద్రప్పనకు మొక్కుకున్నారా నీకు గుండు కొడతా అని. వెళ్దాం పదరా. రానా గుడికి వెళ్ళేసి వద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. రావా? ఒక్క నిమిషం ఆగండి, ఆ. నేను మళ్ళీ వస్తా. రేయ్, ఆ. ఇటు రారా. ఎక్కడికి రా? అబ్బాయి ఏంటి ఎక్కడికి వెళ్ళట్లేదు? చాపి ఎక్కడికి వెళ్తారా? గుడి తీసుకెళ్తా అంటే. డాడీ నాకు పెళ్లి చేసేయచ్చుగా, ఓ పని అయిపోతుంది. పుట్టి 2-3 నిమిషాలు అవుతుంది, అప్పుడే పెళ్ళా? 2-3 నిమిషాలు కలిపితే మొత్తం 5 నిమిషాలు అయింది. అమ్మా రేయ్, ఆ. పెళ్లి చేసుకొని ఏం చేస్తారా పొట్టి? పిచ్చినా డాడీ, మా. నువ్వేడు చేసావో నేను అదే చెప్పాను. నేనేడు చేశాను రా. నువ్వేం చేసావో నాకు తెలీదా? ఆ. కడుపులో ఉన్నాను, కళ్ళు మూసుకొని ఉన్నాడు, వీడికి ఏం తెలియదు అనుకుంటున్నావా? అమ్మా. నువ్వేం చేసావో నాకు అన్ని తెలుసు, చెప్పమంటావా? నాన్న, ఆ. మనం గుడికొల్లో దేవద్దు ఆ. నాన్న. నువ్వు చక్కగా చదువుకొని ఇంజనీరింగ్ అయిన తర్వాత నీకు పెళ్లి చేస్తా పోడాడు. ఒక నిమిషం ఉండు. ఇది ఎటు పోతు? వామ్మో, ఎస్, ఎలాంటి కొడుకుగానే బంగారం. ఇలాంటి కొడుకుని ఇంకొక ఇద్దరిని లేదు. డాడీ ఆ? నువ్వేమడిగావు? ఇంజనీరింగ్ ఇదిగో సర్టిఫికేట్. చిటికలో ఇంజనీరింగ్ సర్టిఫికెట్ రా. ఆ. ఒరేయ్, నీకు ఏబిసిడీలు కూడా రాలేదు, సర్టిఫికెట్ ఎట్లా వచ్చాయిరా? అబ్బా, ఏబిసిడీలు నేర్చుకుంటే సర్టిఫికేట్ ఇవ్వరు. ఆ. ఇక్కడ ఇంజనీరింగ్ చదివితేనే సర్టిఫికేట్ ఇస్తారు, వెంటనే ఉద్యోగాలు కూడా ఇస్తారు. ఇదిగో సర్టిఫికేట్. వామ్మో వామ్మో, నా కొడుకు ఎంత చూడే ఇంజనీరింగ్. ఆ? డార్లింగ్ హే డార్లింగ్. డార్లింగ్ ఛీ, ఎవరిది? డార్లింగ్. ఎవరిది? డాడీ ఆ. నా డార్లింగ్ డాడీ. అమ్మో, ఇప్పుడు 5 నిమిషాలు 6 నిమిషాలు అయింది, అప్పుడే డార్లింగా? ఆ. అదేంట్రా, కడుపు ఏంట్రా? 6 నిమిషాలకే కడుప? 6 నిమిషాలకే కడుపు. నీకు నచ్చలేదా? నచ్చలేదు. డార్లింగ్ నువ్వు రా. ఇంటెలిజెంట్ అన్నాడు, వీడు పుట్టాక ఏం చేస్తున్నా? ఒసే, నేను అన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా కడుపు రాలేదే, వాడు 6 నిమిషాలలో కడుపు తీసుకొచ్చాడేంటి? కడుపు ఏమైందిరా? ఆ? కడుపు ఏమైంది? ఆపరేషన్ చేసి తీసేసా, నీకు నచ్చలేదు కదా? ఆపరేషన్ చేశా? ఆ. నీకు ఆపరేషన్ ఎలా వచ్చురా? డాడీ నేను అమ్మ కడుపులో ఉంటుండగానే ఆపరేషన్ చేసేయడం కూడా నేర్చేసుకున్నాను డాడీ. ఒరే దొంగ నా డుడ్డుడుక, ఆ. నువ్వు నాకు అవసరం లేదురా. ఆ. ఏసై, మనం ఇంకొకరికి అందం పాలే. ఓ డాడీ, నీకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకు? నీ కడుపులో ఉంటుండగానే ఫస్ట్ నేర్చుకొని చేసిందే ఆపరేషన్ నీకు. నా వల్ల కాదు. ఏంద్రా, నాకు ఆపరేషన్ చేసేసావా? అదే డాడీ, నువ్వు ఎలాంటి ఎదవేశాలు వేస్తావని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి. ఈ అబ్బా, ఒసేయ్, ఆ. ఎలా, ఎలా? నా వల్ల కాదు సార్, ఆ. వీడి వల్ల నా వల్ల కాదు. ఎక్కడ నాకు కషాయం తలనొప్పి లేస్తుంది. డాడీ ఏంట్రా? నేను సినిమా హీరో అయిపోదాం అనుకుంటున్నాను, నీకేమైనా అభ్యంతరమా? హలో హలో పొట్టడా, ఓ ఓ ఆపరేషన్ చేసినంత ఈజీ కాదు సినిమా హీరో అయిపోవడం అంటే. డాడీ ఆ. నువ్వు ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నావు డాడీ? ఆ, చిటికలో ఆ. చిటికలో అయిపోతాను. ఏది నీకేమొచ్చమ్మా? ఓయ్ సాంగ్ ప్లే చేయండి, ఇప్పుడు చూడు హీరోలా డాన్స్ చేస్తాను. అక్కడ సాంగ్ ఏం చెప్పలేదు కానీ చెప్పలేదా? చెయ్యి. నీకు? నేను కూడా ట్రై చేస్తా, అసలు నాకు పుట్టిన కొడుకు కదా. ఆ. ఒరేయ్, ఆ. లేవట్లేదురా. ఎందుకులే ఇస్తుంది డాడీ. అమ్మా. లే. కష్టం రా. ఆ. ఆ ఫైట్ లో వచ్చారా నీకు? అరే, హీరో చేయవలసింది హీరో చేస్తేనే కరెక్ట్ గా ఉంటది. ఆ. నువ్వు ముసలైపోయావు డాడీ, ఆ. ఇంక నువ్వేం పనికొత్తా? ఫైట్స్ వచ్చా నాన్న? ఫైట్సా? ఎలా
ఉంది ఫైట్ ఓకేనా? అరే అరే ఆపరేషన్ చేసింది ఎక్కువ అంటే ఇంకా హీరోతో ఫైట్లు అంటే అలాగే ఉంటాయి మరి. నా వల్ల నీకు అన్ని వచ్చురారా? ఆ, అమ్మయ్యా వీని వల్ల నాకు వల్ల కాదు సార్. నీ మంద ఒరే నా పిచ్చిన డాడీ ఏంటినాడి తాగేస్తున్నావు ఊరుకా? తలనొప్పి లేస్తున్నా అన్న, కషాయం తాగుతున్నా. అది మ్యాన్సన్ హౌస్ నాకు తెలియదు కదా. అది ఎప్పుడు తయారు చేశారు తెలుసా? నీకు తెలియదులే, తాగినోడికి. నాకు తెలుసు, 1940లో తయారు చేశారు. మనం అంతా ఫార్వర్డ్ గా ఉంటాం, జనరేషన్ అలాంటిది. నీకు అవన్నీ తెలుసారా? అయినా నీకు వద్దులేదు. ఎలా ఉంది? అమ్మో పొట్టిన కొడక, ఇలా తాగేసావేంట్రా మందు? అరే నాన్న కదా బుజ్జి, నీకు అన్ని తెలుసు కదారా? నువ్వు ఇంటెలిజెంట్ కదా, అందరికంటే ఇంటెలిజెంట్ కదా, హోసాని సార్ కన్నా కూడా ఇంటెలిజెంట్ కదా. ఇగో నేను ఎప్పటికీ ముసలోడు కాకుండా నాకు ఒక కషాయం కనిపెట్టవా? సెకండ్ సెటప్ పెడదామని ఏమైనా ప్లాన్ లో ఉన్నావా? అదేం లేదురా, ఏం లేదు కానీ ఎప్పుడు యూత్ లాగా ఉందామని. యూత్ లాగా? అయినా మా డాడీ కోరాడు కదా, చేసేస్తా. ఒక్క నిమిషం ఆగు, చిటికలో వచ్చేస్తా. చిటికలు వచ్చేస్తాడు, ఈ లోపు నేను చిటికడ వేసేస్తా. డాడీ నువ్వు ముక్కు మూసుకో, కళ్ళు మూసుకో, ఎత్తి పెట్టి గడగడ 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 తాగే. ఎప్పుడు యూత్ లోకి వెళ్ళిపోతావు అంతే. యూత్ దొంగ కొడుక ఏం కలిపావురా? అదే బాత్రూమ్ లోని ఎవరు యూత్ అని ఉంది, యూత్ అన్నావు కదా, అది ఇచ్చేసా. ఎవరు యూత్ అంటే ఇది కలుపుతావేంట్రా? అమ్మో 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 ఒరే నాకు ఆ కొడుకొద్దు, ఆ కొడుకు వద్దు, ఆ కొడుకు. అయ్యో వద్దు అమ్మో. ఒరే నువ్వు వెళ్ళిపోరా. ఏమండి? ఏమైందండి? ఏమైంది? ఏమైంది? కొడుకేడు వద్దు నాకు. అమ్మో ఇంత ఇంటెలిజెంట్ కొడుకు నేను తట్టుకోలేనే. కొడుకేంటండి? ఏమైంది మీకు? ఇప్పుడు మనకు కొడుకు రాలేదా? అయ్యో ఇంకో గంటలో డెలివరీ పెట్టుకొని కొడుకు అంటారేంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడే గుడికి వెళ్ళేసి వస్తున్నాను. ఏమని మొక్కున్నావు? ఇంటెలిజెంట్ కొడుకు పుట్టాలని మొక్కుకున్నానండి. అమ్మో ఇంటెలిజెంట్ వద్దే, కనీసం అట్లాంటి కొడుకు పుట్టినా మంచి హ్యాపీగా చూసుకుందా, కానీ ఇంటెలిజెంట్ కొడుకు వద్దే. ఇప్పటికే కలగానని దాన్ని పడతావు. అయ్యో అయ్యో ఏమండి? ఆగండి. ఏమండి? జిలేబీ థీమ్ సూపర్ అమ్మా. అవును, లాస్ట్ కి ఏంటి? ఇంటెలిజెంట్ కొడుకు అవసరం లేదు, అలాంటి కొడుకుంటే చాలా. వాట్ డు యు మీన్? ఈ అతి తెలియవద్దు సార్, ఇంత అతి తెలియవద్దు. జీవా గారు సార్ ఇప్పుడు సీరియస్ మ్యాటర్ ఒక ఇష్యూ. అమ్మో నేను ఇంటెలిజెంట్ కాదని మీకు ఎవరు చెప్పారు? మీరు ఇంటెలిజెంట్ సార్. మెంటల్ జెంటా? మీరు ఇంటెలిజెంట్ సార్. జీవా డైరెక్ట్ గా నేను జడ్జిమెంట్ ఇచ్చేస్తా. నేను రైటర్, 100 సినిమాలు రాశా, ఎక్కువ హిట్లు డైరెక్టర్ చేశా, దురేదన్ లాంటి హిట్ సినిమా తీసా. నేనే స్క్రీన్ ప్లే బాగా రాస్తానని నేను అనుకునేవాడిని. నాకు బలుపు స్క్రీన్ ప్లే పర్చూరి బ్రదర్స్ తర్వాత ఈ మధ్యకాలంలో నేనే బాగా రాయగలను అనుకునేవాడిని. ఏది సినిమా యూనివర్సల్ కదా. నువ్వు 10 నిమిషాల డాష్ మీద నా బొర్రే చితకు పెట్టావు. నేను ఏంటా బాబు మరి సొల్లు సీన్ చెప్తాడు. పుట్టాడంట, బయటకు వచ్చాడు, జీన్ ప్యాంట్లు వేసుకొని వచ్చాడు, డ్రెస్ వేసుకొచ్చాడు. ఆ మాత్రం సెన్స్ లేదా డైరెక్టర్కి? వచ్చాడు ఏదో చిన్న గోసి పెట్టుకుని రావచ్చు కదా బయటికి అనుకున్నా. ఎప్పుడైతే పారిపోగా అమ్మాయి కడుపుతో వచ్చిందో చిన్న షాకు, దిమ్మరిపోయా. నీ ట్విస్ట్ కి మేడం డబల్ దిమ్మరిపోయింది. నీ ట్విస్ట్ కి ఒక గిఫ్ట్ ఇస్తా. జీవా నీ స్క్రిప్ట్ లోనే రమేష్ బాగా చేస్తాడు, నీ స్క్రిప్ట్ లోనే అమ్మాయిలు బాగుంటారు, అబ్బో బాగా నటిస్తారు. ఇందులో చిన్న ఒక హాఫ్ మినిట్ ఉంటుంది. నర్సు ఎంత అందంగా ఉందంటే మరి నాకే ప్రేమించబోతుంది. అభి గారు సార్ ఇప్పుడు జీవా దాంట్లో హాఫ్ మినిట్ వేసింది మెరుపు తీగ నర్సును మళ్ళీ చూడాలని ఉంది. నర్సును చూస్తారా? అమ్మా నర్సు, ఓ బద్మాష్ పిల్ల, ఒక్కసారి స్టేజ్ పైకి రావమ్మా. మా పోసాని గారు ప్రేమించుకుంటారంట నిన్ను. నర్సు బద్మాషు పిల్ల, బెకారు పిల్ల, నీ కడుపు గారా నన్నే ముంచినవే. ఓ కత్తరాను నిన్నెత్తుకోబోను, నీ నొట్ట మన్ను
చేసినవే జాతకం మసుతనని ముగ్గుల దించినవే ముద్దుగా మాటలు చెప్పి మాయ చేసినవే ఎల్లాతో లుప్పోరి ఓ సోసి మాటల మారి దొంగ చూపుల చోరి నన్ను పిచ్చని చేసినవే ఉల్టా పల్టా చేసి నీ గిల్టు ఉంగరం తీసి ఆ బోరా మొఖాన కొట్టి నన్ను అవునేను చేసినవే రాజా నీ పేరేంటి? వినోదిని. వినోదిని నేను ఒక వినోదిని రిక్వెస్ట్, చెప్పండి. నువ్వెప్పుడు స్టేజీల మీద నర్సు వేషం వేయద్దు. వేస్తే నేను సిస్టర్ పిలవాల్సి వస్తుంది. నాకు చాలా బాధేస్తుంది. అలా ఓకే కోవేశ్వర్ల గారు మీరు జీవా గారు ఏంటి ఎవ్రీ ఎపిసోడ్ కి వెరైటీగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. నాకు చాలా మీ ట్రూప్ మాత్రం చాలా ఇష్టం. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అంత ఫాస్ట్ గానే ఉన్నారు, అయినా ఇంత ఫాస్ట్ లేదు. పోసాని గారు చెప్పినట్టు ఎండ్ లో చూసేటప్పుడు అది జస్ట్ సెకండ్ లో ఆ స్క్రిప్ట్ అలాగా మార్చారు. అది రైటర్ టాలెంట్. మీకు సీక్రెట్ స్కోర్ కాబట్టి మిమ్మల్ని తర్వాత వచ్చి కలుస్తాను. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. యా ఒక తండ్రి ఒక కొడుకు ఒకే అమ్మాయి వెంట పడితే ఎలా ఉంటది? సూపర్ ఉంటుంది. ఆ అమ్మాయి టీచర్ అయితే ఎలా ఉంటది? అబ్బో డబల్ సూపర్ కదా. ఇగో ఇలా వెంటబడితే ఎలా ఉంటుందో చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు ఒకరు. నాకు తెలుసు, మన పులిహోర టీమ్. లెట్స్ వెల్కమ్ పులిహోర టీమ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పరువు అంతా పోతుంది. రోడ్డు మీద మొహం ఎత్తుకోలేకపోతున్నాను రా. రోడ్డు మీదకి వెళ్తే ఉమ్మేస్తున్నారు. ఇప్పటికి 3వ తరగతి 10 సార్లు చెప్పాడండి. ఈసారి కనుక తిప్పితే సైకిల్ షాప్ లో జాయిన్ చేస్తా. నాన్న ఆ ఉమెన్స్ హాస్టల్ ముందున్న సైకిల్ షాప్ లో పెట్టవా? అక్కడైతే మంచి మంచి అమ్మాయిలు నాలాగా స్కార్ట్ వేసుకొని కలర్ఫుల్ గా ఉంటారు నాన్న. ఇంతంత లేవు. బయటికి వెళ్తే నన్ను ఉమ్మేస్తున్నారా? ఏమని చూపిస్తారా? చిన్నపిల్లని చేసి అలా కొడుతున్నారంటే ఆపండి. వీడు చిన్నపిల్లాడు ఏంటండి? వీడు చేసే వేషాలు మీకు తెలియదండి. తెలియవు. స్కూల్కి వెళ్ళి చదువుకోమని చెప్పానా? సార్ ఆపండి, సార్ ఆపండి. ఓకే టీచర్. ఇక్కడ రోజు టీచర్ అంటే ఎవరు? నేనే టీచర్. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టీచర్. మా వాడు చేసి తప్పులకు నన్ను క్షమించండి టీచర్, క్షమించండి. బుద్ధి లేదా మీకు? టీచర్ అలా కౌగిలించుకుంటారా? టీచర్ 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 మా నాన్న చేసిన ఈ తప్పును మీరు క్షమించండి టీచర్. బంగారం లాంటి టీచర్ని కౌగిలించుకుంటావా? సార్ చిన్నపిల్లాడే కదా, పోన్లేండి పర్లేదు. వాడు చిన్నపిల్లాడు ఏంటి టీచర్? ఇంకొకసారి వాటేసుకోవడానికి అవకాశం ఇస్తే వాడి విశ్వరూపం మొత్తం మీకు చూపిస్తా టీచర్. అవును సార్, మీరు చెప్తుంటే అర్థం అవుతుంది. మీ వాడు అసలు అల్లరి పిల్లాడండి. అసలు టీచర్ మాటే విన్నాడు తెలుసా? అవును టీచర్. ఇంకా వీడు ఏం చెప్తున్నాడు తెలుసా? స్కూల్లో టీచర్ అని ఆ పప్పుడు పాటలు చెప్తున్నాడని అబద్ధాలు చెప్తున్నాడు టీచర్. ఏం చెప్తున్నారా? ఏం చెప్తున్నావు అక్కడ? యాంకర్ బాగుందని. యాంకర్ బాగుంది. వీడు చాలా డేంజరస్ టీచర్. వీడు ఊరుకోకూడదు. ఎక్కడికక్కడ బొక్కలు విరగదీయాల్సిందే టీచర్. సరే సార్ వదిలేండి. మీ వాడు మామూలు వ్యక్తి కదండి. అసలు ఒక్క ముక్క కూడా చదవండి. టీచర్ మాట విన్నాడు. మొన్న ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఇంగ్లీష్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడా? సారీ టీచర్, మాది చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మేము ఎందులోనైనా ఫెయిల్ అయ్యామంటే ఒప్పుకుంటాం గానీ ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యామంటే ఒప్పుకోను. అది అన్పాసిబుల్ టీచర్. ఏంటి అన్పాసిబుల్? వీడికి కూడా రాదు. సరే ఈ విషయాన్ని వదిలిపెట్టండి. మీ వాడు అల్లరి అద్దులు దాటుతుందండి. మొన్నటికి మొన్న ఆ తెలుగు మాస్టర్ కూర్చునే చేరిపోయిన ఈ బారు పెన్సిల్ పెడితే అది ఎక్కడో గుచ్చుకుంది. ఆయన అపోలో హాస్పిటల్లో లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాడు. నిన్నటికి నిన్న హోంవర్క్ చేయకుండా స్కూల్కి వచ్చాడు. అవును టీచర్, ఆ మాస్టర్ దగ్గర పెన్సిల్ పెట్టుకొని వీని హోంవర్క్ చేయమంటే ఎలా చేస్తాడండి? ఎలా చేస్తాడండి? నువ్వు చేసిన అడ్డమైన ప్రతి దానికి నేను సారీ టీచర్, సారీ. ఓకే సరే ఆ విషయాన్ని వదిలిపెట్టండి. మీ వాడు ముక్కులో ఏలు పెట్టుకుంటాడండి. ఏమండి, చిన్న పిల్లలు అన్నవాక ముక్కులో ఏలు పెట్టుకుంటారు టీచర్. నా చిన్నప్పుడు నేను పెట్టుకోలేదా? మీ చిన్నప్పుడు మీరు పెట్టుకోలేదు? ఆ విషయం నాకు కూడా తెలుసు. వాడు ముక్కులో వాడు పెట్టుకుంటే తప్పలేదు, పక్కోడు ముక్కులో పెడతాడు. టీచర్ అన్ని అబద్ధాలు చెప్తుంది నాన్న. ఇట్రారా, చాక్లెట్ ఇస్తా. ఇట్రా. టీచరు అన్ని అబద్ధాలు చెప్తా. అరే చూడరా, అరే మంచి
టీచర్ రా. 36, 24, 36 ఇలాంటి అందమైన టీచర్ ఎక్కడైనా అబద్ధం చెప్తున్నారా? నానా నువ్వు టీచర్ కొలతలు తప్పు చెప్తున్నావు నానా. ఏంట్రా 36, 25, 36 నానా. అమ్మో నీకెలా తెలుసురా? ఇంతకు ముందు కౌగిలించుకున్నాను అప్పుడు తెలిసింది. చూసారా టీచర్, చూసారా? ఆపండి సార్, ఆపండి. ఆ విషయం అందుతో వదిలిపెట్టండి. మీ వాడిని స్కూల్లో చదువుకోరా అంటే బూత్ పుస్తకాలు తెచ్చుకొని చదువుతున్నాడు. స్కూల్లో బూత్ పుస్తకాలా? ఏ ఒకసారి నాకు చూపించండి. ఒక్క నిమిషం, ఇదిగోండి. సందులో సుందరి, పాపకు 16 ఏళ్ళు, దుప్పట్లో దడ్ అన్ని మంచి మాటలు చదువుతున్నాడు. ఇట్రా నాన్న. కరెక్ట్ నానా మొత్తం చదివావా? అవునా? ఫస్ట్ టు ఎండింగ్. సారీ టీచర్, మీరు అనుకుంటున్నట్టు ఇందులో ఏమి పెద్దగా బూతులు ఉండవు. సారీ టీచర్. కాకపోతే ఆ 36 పేజీలో అనుకుంటా భర్త ఆఫీస్కి వెళ్ళాక భార్య ఏం చేస్తుంది అన్న మాట మీద కొంచెం బూతులు ఉంటాయి అంతే. నానా ఓయ్ 36వ పేజీ కాదు, 49వ పేజీలో. ఇట్రా నాన్న. రా నాన్న, ఇది పట్టుకో బంగారు తండ్రి. 36 పేజీలో కాదు, 49లో. 49 పేజీలో. టీచర్ మీరు చేసే పనులన్నీ. సార్ ఆ విషయాన్ని వదిలిపెట్టండి సార్. ఓకే. మొన్న పిలిచి మీ నాన్నగారి పేరేంటి అని అడిగాను. ఓకే. అసలు చెప్పలేదు. ఏమండి, అవుట్ ఆఫ్ సిలబస్ గురించి వాడు చెప్తే ఏం సమాధానం చెప్తారు చెప్పండి టీచర్? ఇంత వయసు పెద్ద వచ్చిన నేనే మీ నాన్న ఎవరు అని టక్కున అడిగితే నేను చెప్పలేను. అరే మెమొరీ కష్టం అండి, మెమొరీ కష్టం. సరే సార్, మొత్తం వదిలేయండి, మొత్తం మర్చిపోండి. ఇప్పటి నుంచి అయినా మీ వాడిని హద్దులో పెట్టి పెంచండి. ఒకవేళ మిస్ చేశారో మళ్ళీ ఇంటి నుంచి పంపించేస్తాను. ఎలా హద్దులో పెడతాను టీచర్? బయటికి వెళ్తే బిజినెస్, ఇంటికి వస్తే బిజినెస్, మొత్తం బిజినెస్ బిజినెస్ బిజినెస్. నేను పొద్దు బిజినెస్ మ్యాన్ టీచర్. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్? మీకు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ తెలుసా? బాబాయ్ అంత పెద్ద బిజినెస్ మ్యానా? కాదు, వాళ్ళగా మేము కూడా ఇద్దరు అన్నదమ్ములం అని చెప్తున్నాను టీచర్. అవునా? ఇంతకి మీది ఏ బిజినెస్ అండి? డైపర్ల బిజినెస్ టీచర్. డైపర్ల బిజినెస్? చీప్ గా. చీప్ గా? మేడం, డైపర్ల బిజినెస్ ని ఆఫ్టర్ ఆల్ చీప్ గా తీసి పడేకండి మేడం. అసలు డైపర్ల బిజినెస్ అంటే ఏంటో తెలుసా? ఒక్క డ్రైపర్ ఒక బకెట్ నీళ్ళని పీల్చి దొబ్బుతుంది. ఆ విషయం మీకు తెలుసా? రీసెంట్ గా మా గూడౌన్ నుంచి డ్రైపర్ల లారీ వస్తుంటే పెద్ద పెద్ద గూడౌన్లన్నీ సముద్రంలో అలా ఊరిగిపోయి మొత్తం సముద్రం ఇంకిపోయింది టీచర్. నేను అంతరిస్తే మీకు ఇంకో విషయం చెప్పమంటారా? మేము దగ్గొచ్చినా కూడా ఐసీలో జాయిన్ అవుతాం. ఏరా చిట్టి ఒకసారి దగ్గు, వాడిని రాత్రి ఐసీలో జాయిన్ చేయించాలి. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? రీసెంట్ గా మా నాన్న చీకట్టు వెళ్తూ ఎక్కువ పన్ను ఊడిపోయింది. ఒక్క పన్నుకి బంగారు పన్ను ఏం పెట్టిస్తామని చెప్పి ఇంట్లోకి పిచ్చి టప్పా 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 అని సుత్తితో మొత్తం రాళ్ళు డబ్బి మొత్తం బంగారు పళ్ళు పెట్టించండి టీచర్. ఇది మీ నాన్నగారి పళ్ళు రాలగొట్టారా? అయ్యో టీచర్, మీరు అంతా అట్ అవుతారు అనుకోలేదు టీచర్. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టీచర్. నాన్నేంట్రా టీచర్ తో పర్సనల్ గా మాట్లాడుతున్నాను కదా, చంపేస్తానేమనుకుంటున్నావు? ముంచా. సారీ టీచర్. మేమంతా రిచ్ తెలుసా? రీసెంట్ గా నేను స్విట్జర్లాండ్ కొన్నాను టీచర్. స్విట్జర్లాండ్ కొనడం ఏంటి? అవును, మా నాన్నకి యాక్చువల్లీ మందు తాగడం అలవాటు ఉంది. అందులో వేసుకోవడానికి ఐస్ క్యూబ్స్ కావాలి కదా, అందుకే స్విట్జర్లాండ్ కొనేసా. మీకు ఇంకో విషయం చెప్పంటారా? రీసెంట్ గా 2 ఆస్ట్రేలియాలు కొన్నాను. ఉన్నది ఒకటే ఆస్ట్రేలియా కదా? అవునండి, 3 ఆస్ట్రేలియాలో 2 కొంటే మిగిలేదు ఒకటే కదా. ఎర్రి పాప, అది తెలియకుండా మీకు ఎవరైనా ఉద్యోగం ఇచ్చింది? ప్రిన్సిపల్ వాడేరి పాప అయితే. నిజంగా ఇంత గొప్ప ఫ్యామిలీలో అంత తెలివి తక్కువ పుట్టడం మాత్రం దురదృష్టకరం అండి. టీచర్, మీరు అసలు వాడి గురించి తెలియకుండా ఇందాక నుంచి నాన్న మాటలు కూస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసా? తెలియదు. చిట్టి ఇట్లా నాన్న కొట్టానని ఫీల్ అవుతున్నావా? కొట్టలే. వీడు తల్లి లేని బిడ్డ అండి, బిడ్డ. తల్లి లేని బిడ్డ? సార్ మీరు అంత బాధపడుతున్నారు కదా, ఈ వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం చేసావు నాన్న? అంటే కన్ను ఖాళీగా ఉంది కదా అని కన్ను కొట్టాను. అరే నువ్వు చేపట్టే కదా నా పరువు అంతా పోతుంది. రోడ్డు మీదకి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నారా? ఉమ్మేస్తున్నారు. ఖాళీగా ఉందని కన్ను కొట్టావా? అరే ఎలా కొట్టాల్సి వచ్చిందిరా? ఇలాంటి సిల్క్ లాంటి సుందరి పట్టుకొని నానా మాటలు ఎలా అంటున్నావు నాకు అర్థం కాకుండా అడుగుతాను. ఈసారి మాత్రం ఇలా చేస్తే ఇంటికి ఖచ్చితంగా పంపించేస్తాను సార్. పంపించేస్తాను. మీకు విషయం చెప్తాను టీచర్, మీరు ఏమనుకోకపోతే మన ఒక డెసిషన్కి వచ్చేద్దాం. ఏంటి? మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా? మీరు చూస్తే పెద్ద బిజినెస్ మ్యాన్, నేను ఆఫ్టర్ ఆల్ టీచర్ ని. ఆల్రెడీ మీకు కొడుకున్నాడు, ఎలా పెళ్లి చేసుకోమంటారు? మన పెళ్లికి నా బిడ్డే అడ్డం అనుకుంటే ఈ ప్రపంచానికి తెలిసేటప్పుడు ఒక నిజం చెప్తాను టీచర్. చెప్పండి. అసలు వీడు నా బిడ్డ టీచర్. డాడీ ఎవడ్రా నీకు? డాడీ ఎవడ్రా? డాడీ ఎవడు? ఇంకొకసారి డాడీ అన్నావు అంటే చంపేస్తా. చెవడాలు ఎక్కడ ఇస్తా ఏమనుకుంటున్నావు? ఏమనంటే అభి దగ్గరికి వెళ్తున్నానంటరా? వాడి సావత పడుతున్నావా? అందరినీ చెడగొడతానంట మా అబ్బాయిని. సారీ టీచర్,
మీరు ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోవాలి టీచర్. నో కుదరదు. ప్లీజ్ టీచర్. నో కుదరదు. ఏ ఎందుకు టీచర్? నేను అభితో ఆల్రెడీ లవ్ లో ఉన్నాను. అవునా? అయినా పర్వాలేదు, మీ ప్రేమను గెలిపించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను టీచర్. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టకండి. నన్ను వదిలిపెట్టండి. వదిలిపెట్టకండి. వదిలిపెట్టండి. వదిలిపెట్టండి. టీచర్ ఏమైంది టీచర్? కడుపులో ఏదో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అవునా? తినడానికి ఏమన్నా పుల్లగా ఉందా? నానోయ్ ఆహా అవునా? అక్కడే ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండురా. నువ్వు చేయబట్టే కదరా, నువ్వు చేయబట్టే కదరా నాతో తయారైంది. రోడ్డు మీదకి వెళ్తే ఉమ్మేస్తున్నారు. నువ్వు చేయబట్టే కదరా. ఏమండి పెళ్ళి అన్నారు? ఇంకేం పెళ్లి చేసుకుంటావు? అగో అక్కడ ఉన్నారు గురుగారు, ఆయనతో కూర్చొని డిసైడ్ చేసుకోండి. కర్మ, నా కర్మ అండి, నా కర్మ. పులిహోరా టీమ్. కానీ రాకేష్ నువ్వు వచ్చిన ప్రతిసారి స్టేజ్ దడదడలాడిపోద్ది తెలుసా? ఎందుకంటే బాగా ఊగుతూ చేస్తుంటాడు కాబట్టి. కాదు, అంత బాగుంది. మధ్యలో అభిని ఎందుకు లాగారు? మా బావని లాగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద ఏంటండి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళి చదువుకునేవని తీసుకెళ్లి బూత్ పుస్తకాలతో ఏమని? ఏంటండి అభి గారు, చిన్న పిల్లాడండి వాడు. నువ్వు చేయబట్టే కదరా నా సంసారం అంత ఇట్లా. నా ఫ్రెండ్ పిలుస్తున్నాడు. ఈ ఫేస్ చూసి అమాయకుడు అని చెప్పు చూద్దాం. తండ్రికి దగ్గర కొడుకు. అన్ని నా పోలికి లేరని. అదే కదా. సో మరి స్కిట్ ఎలా ఉందో పర్ఫార్మెన్స్ గురించి మా జడ్జెస్ ని అడుగుదాం. పోసాని గారు మీకు ఎలా అనిపించింది? రాకేష్ సార్ గురుగారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నాన్ స్టాప్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. నాన్ స్టాప్, ఎక్కడ ఫుల్ స్టాప్ లేవు, కామాలు కూడా లేవు. ఒకటే కాంపౌండ్ సెంటెన్స్, కాంపౌండ్ స్క్రిప్ట్, గ్యాప్ లేదు అసలు. ఆగడానికి తల తిప్పడానికి కూడా బాగుంది. మేడం మీరు రాకేష్ వచ్చి ఎప్పుడు ఏ స్క్రిప్ట్ చేసినా కూడా వాళ్ళు ట్రూప్ లో ముగ్గురు నలుగురు, దాని తప్ప ఎవరు ఉండరు. అవును. అయినా మొత్తం లీడ్ వచ్చేసేది రాకేషే. వన్ మ్యాన్ షో. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కూడా పోసాని గారు చెప్పినట్టు ఫాస్ట్ గా జరిగింది. ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా, ఎక్కడ ఒక స్ట్రక్ ఇది లేకుండా క్లీన్ గా చేశారు. ఇది డైలాగ్ వర్షన్ కామెడీ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. పులిహోరా టీమ్ మీకు తెలిసినట్టుగా మార్క్ సీక్రెట్ స్కోర్. ఆల్ ది బెస్ట్. సో మరి నెక్స్ట్ వస్తున్న టీమ్ ఉప్మా టీమ్. లెట్స్ వెల్కమ్ ఉప్మా టీమ్. ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్, గొప్ప సొత్తు కాదురా టాలెంట్, ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుట్టింగుల వినాయకులు వంశీలు పయనించే ఊడారా. రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడు. ఈ రోజు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్ని వుడ్ లో నేను బిజీ డైరెక్టర్. కానీ ఈ రోజు మీ ఇండస్ట్రీకి ఒక ఆణిముత్యం పరిచయం చేస్తున్నా. ఆణిముత్యం హీరో. ఎక్కడికి రా బాబు, పెట్టు షూటింగ్ ఎక్కడికి పోతానో నాకేం అర్థమైతలేదు. సర్ప్రైజ్ ఇస్తున్నా హీరో నీకు. ఏంటి సార్ సర్ప్రైజ్? ఒక సర్ప్రైజ్, మామూలు సర్ప్రైజ్ కాదు. చూస్తే నువ్వు అవ్వక్ అవుతావు. ఏంటి సార్ అది? మామూలుగా ఉండదు సార్. ఒక తిరుగు 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 తిమ్మప్ప, తిరగాలి నీ నర్సప్ప. ఏం సార్ గుడికి వచ్చినామా? ఏం సెట్, అబ్బబ్బబ్బబ్బ ఏం సెట్టు సార్. ఏంది అసలు మైసభను తలపించే విధంగా ఎన్ని సినిమాలు చేసినా కానీ ఇట్లాంటి సెట్ చూడలేదు సార్. అబ్బా, ఇండియా బార్డర్. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, నేనెవరు? డైరెక్టర్ సార్, రియాలిటీ షో డైరెక్టర్ సార్. రియాలిటీ షో డైరెక్టర్ సార్. రియాలిటీ షో డైరెక్టర్ కాబట్టి ఇదంతా రియల్ నాయన. నమ్మాలి నేను. నమ్మురా? సరే. నమ్మకపోతే ఉగ్రవాదులు ఎవరు ఉన్నట్టు. సార్ ఏం సార్ మీరు ఏదో కామెడీ చేస్తున్నారు అనుకున్నా సార్. పాస్పోర్ట్ వేసుకొని సాగడానికి పాకిస్తాన్ సార్. నాకు ఒకటే ఒక పిల్లలు సార్, దయచేసి నన్ను వదిలేడు సార్. ఇంటికి కాపురం చేసుకుంటాను సార్. వదిలేదేం ఉండదు భయ్యా. భయ్యా షార్ట్ జిప్ ఓపెన్ చేస్తే. జిప్పా? జిప్ ఎందుకు ఓపెన్ చేయాలి సార్? ఓపెన్ చేస్తే, జిప్ ఓపెన్ చేస్తే టెర్రరిస్ట్ ఉంటారు. ఉంటారు కాదు సార్, ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు సార్. ఇక్కడ కరుడు కట్టిన టెర్రరిస్ట్ సార్ అని పేరు ఆలిబాయ్ సార్. వాడంటే ఆలీగా డేట్లు ఇవ్వకపోతే నేను పెట్టుకున్నా. అర్థమైంది? ఆలిబాయ్ గీలిబాయ్ నాకు. ఈ పాకిస్తాన్ లో కరుడు కట్టినటువంటి ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు సార్. వాడు టెర్రరిస్ట్ అయితే నేను డెంటిస్ట్, సైంటిస్ట్, మెంటలిస్ట్, రేపిస్ట్, 4 ఎక్కువ. నేనే ఎక్కువ వాడికి.
कौन बे నువ్వెవర్రా I am a big అరే జిహాద్ అంటే ఏంట్రా అదే సార్ మన జీ తెలుగులో హద్దులు దాటుకుంటే స్కిట్ చేయమన్నారు అదే సార్ జిహాద్ అంటే. జిహాద్ అంటే అదా అరే క్యాలీఫ్లవర్ సారీ మేము స్కిట్ అలా చేయము ఎందుకంటే హద్దులు దాటుకుంటే మేము చేయము గీతలతో మాట్లాడుకున్నాము మే బహుత్ బడా టెర్రరిస్టు అరే నువ్వు టెర్రరిస్ట్ అయితే నాకేంట్రా నేను డెంటిస్టు మెంటిస్టు బేపిస్టు రేపిస్టు एक मिनट तुम कौन रे ए माँ हीरो हीरो बात में बात करता साइड में बट तुम क्या रे इधर क्या करता रे भैया షూటింగ్ చేస్తా జస్ట్ ఒక చిన్న షాట్ తీసుకొని వెళ్తా షాట్ ఒకడు షాట్ చేద్దామని మాది దేశం వచ్చినాడు వాడికి షాట్ తీసి పంపించా నువ్వు ఏమి చేస్తావురా నేను షార్ట్ ఫిలిం ఇట్లా తీయను చేస్తే ఫుల్ ఫిలిం అరే మొత్తం ప్రపంచం మొత్తం ఆ చేత చుట్టుపోయించారా భయ్యా ఇందాక నుంచి టైలెట్ వస్తుంది భయ్య ఎక్కడ పోయాలో అర్థం కావట్లేదు నాకు కూడా పోపి టైలెట్ అరే ఈయన భయపడకరా వాళ్ళు ఊరికి ఊరుకుంటారు మీరు చంపడానికి పాకిస్తాన్ దగ్గర తీసుకురావాలా లేదో అన్నపూర్ణ సెట్ అనుకున్నారు ఇది ఎవడరా నువ్వు హీరో సార్ హీరో అవును సార్ ఏ క్యారే ఫ్యామిలీ ప్యాక్ నేను ఫ్యామిలీ హీరోని సార్ ఫ్యామిలీ హీరో అయితే ఫ్యామిలీ ప్యాక్ బ్యాచిలర్ హీరో అయితే బట్టలు ఇప్పేస్తావురా మీకు ఒకటే ఉంది చెప్పండి నన్ను ఎంటర్టైన్మెంట్ చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి లేదు అనుకోరు അമ്മാ എനിക്ക് വിളില്ലേ പാർത്തുക്ക് വിളില്ലേ കയ്യാതില്ലേ അമ്മാ ബാ എന്നാ 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 ബാ തെരിയാ क्या डायलॉग बोलते रहे हिंदी में बोलो जीलो हदना थोड़ा चिट्टे समझ सॉन्ग ए गाना शुरू करो విడు ఆరడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం क्या करेगा रे डांस क्या डांस करेगा फर्स्ट फ्लोर बोलेगा ग्राउंड फ्लोर बोलेगा फर्स्ट फ्लोर बोलेगा ग्राउंड फ्लोर बोलेगा साइड में पार्किंग करेगा क्या बोलते हैं तो मैं తెలుగు వద్దురా హిందీ హీరోస్ నో 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 తుమ్కు డాను నేను బోలేతో నీకు తెలియదు కదా ఏంటది భయ్య ఒక్క నిమిషం ఉండు నేను ఎన్ని చెప్పిన ప్రాపర్టీ 1 2 ఎన్ని చెప్పిన ప్రాపర్టీ అయ్యా నేను ఎన్ని చెప్పిన ప్రాపర్టీలు ఆరిస్తే ఎన్ని ఇచ్చారు మీరు ఏంటి ఆ ప్రాపర్టీ ఏంటి నేను ఎన్ని చెప్పాను రే మే బహుత్ బడా టెర్రరిస్ట్ రే నేను రేపిస్టు డెంటిస్టు మెంటలిస్టు సైకోయిస్టు ఆల్ ఇస్టు నేను 1 మినిట్ చెప్తా చూడు బాంబు పేలలే బేకారే ఎందుకు ఓవరాటింగ్ చేస్తావు చెప్పాను కదా షూటింగ్ అని చెప్పేసి ఎందుకంత ఓవరాటింగ్ చేస్తావు నువ్వు మీ బాబీకి చెప్పుకో మమ్మీకి చెప్పుకో డాడీకి చెప్పుకో ఎవరికైనా చెప్పుకో నీకు హాల్ పట్టుకుంటారా నేను ఎలా నమ్మమంటావు డాన్ అని చెప్పి ఎలా నమ్మంటావు ఎలా నమ్మాలి 1 మినిట్ ఎలా నమ్మాలి గన్నదియా భయ్యా మీరు డానేనా నిజంగా డానేనా రియల్లీ భయ్యా నిజంగా సారీ భయ్యా నాకేం తెలియదు షూటింగ్ అంటే తెలియపోతే మాది దేశం కొట్టి షూటింగ్ క్యా కర్తాది ఇప్పుడు నన్ను ఏం చేస్తారు సార్ నిన్ను కాల్చుతా చంపుతా చంపేస్తారా నేను డాన్ అని చెప్పినా నిన్ను కాల్చి చంపుతా సార్ ఎలా చంపుతారు 1 మినిట్
వద్దు సార్. ఎందుకు సార్ వద్దు సార్ అది తప్పొద్దు ఎందుకు సార్ నువ్వు నిజంగా దానివేనా రియాలిటీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడరా ఆ ఫేస్ ఫీలింగ్స్ ఎక్కడ చంపేటప్పుడు ఫేస్ ఫీలింగ్స్ ఉండాలా ఇట్లా గన్ను పెట్టి చెట్లు ఇటు చెప్తున్నా సార్ ఇప్పుడు ఎలా చంపాలంటే ఇలా ఉంది సార్ గన్ను एक्सप्रेशंस కావాలి ఒక నిమిషం कितना साल मेरे पास काम करेगा एक बार देखो रे अच्छा आदमी इसको बताओ అలా చంపకూడదు సార్ ఇలా గన్ను తీసుకొని డైరెక్ట్ గుండెల పైన పెట్టి मेरे आदमी को मर गए ఇట్లా చెప్పేట అరే క్యాలీ ఫ్లేవర్ నువ్వు నిజంగానే అన్ని చంపినావురా అయితేనే రాడ్ కిదరే ప్లాస్టిక్ రాడ్ కొడతారా సార్ किधर है किधर కొడతారా చంపుతా ये मोटा से मारते राड 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 पड़ेगा सार वद्दु सार कोटगेडी तुम बोले हीरा नेम बोला नागार्जुन बालकृष्ण एनटीआर एक मिनट एक्सप्रेशन ఉండు అట్లా కొడతా ఎవడన్నా సార్ కొట్టి మూతి పగిలిపోవాలి సార్ సార్ ఇలా పట్టుకోవాలి సార్ ఇలా పట్టుకొని ఇక్కడ చూడండి టెర్రరిస్ట్ నువ్వు ఇలా పట్టుకోవాలి సార్ ఇలా పట్టుకొని ఇలా చంపాలి సార్ సార్ అలా చెప్పండి అలా చెప్పేది సార్ యూట్యూబ్ లో వీడియో రిలీజ్ అయితే లైక్లు వస్తాయి సార్ మీకు అంత చంపేయండి సార్ నన్ను అలా చంపేయండి మేరా ఔరే ఆద్మీకు నువ్వు చంపినావురా గుండెలో పెట్టండి పెట్టు ఇలా కాదు సార్ చంపేది సార్ ఈ గన్ను తీసుకోవాలి సార్ గన్ను తీసుకొని అలా చంపాలి బుల్లెట్ దిగే కాళ్ళకి ఎవరేం చేయలేడు రా ఇండియన్ డైరెక్టర్ అర్థమై మోస్ట్ టాలెంటెడ్ సార్ మీరు ఒక డైరెక్టరే కదా సార్ మీరు తోపు సార్ మీరు పుడింగ్ సార్ సారీ అరే నాకు అవార్డు వస్తుంది మీరు అందరూ చంపేస్తే అవార్డు ఏంది సార్ మీ విగ్రహాలు గల్లీలో పెడతారు సార్ మీరు అమెరికా ఏంది జపాన్ ఏంది సింగపూర్ అన్ని దేశాలు మీకు అవార్డు ఇస్తారు సార్ అబ్బా మీ వాళ్ళు ఎవరైనా వచ్చి చంపేస్తారా ఆల్రెడీ మెసేజ్ దియేగా ఏ ఆయేగా తుమ్కు డు కర్తే ఎలా చంపేస్తారా ఇలా పట్టుకొని రైట్ రారా మనం టెన్షన్ పడద్దు షూటింగ్ ఇక్కడే చేస్తున్నాం బతుకుంటే బల్తాకి బతుకుంది కానీ మీ షూటింగ్ కొట్టే ये मेरा जहां ये मेरा घर मेरा आशिया ये मेरी दुनिया तेरा काम क्या है यहाँ ये मेरा जहां ये मेरा घर मेरा आशिया సో మరి నా పక్కన పాకిస్తాన్ ఎవరంటే మా అబ్బి మా బావ నీ పక్కన నేను పాకిస్తాన్ అయితే నా పక్కన ఆయన పాకిస్తాను జోకులు వద్దు అయిపోయింది స్కిట్ గాని కోసాని గారు ఎలా అనిపించింది ఇండియా బార్డర్ పాకిస్తాన్ బార్డర్ ఫైట్ అంటే నాకైతే ఇందులో ఫన్ ఏదంటే వాళ్ళు మేము టెర్రరిస్టులను నమ్మడానికి పడే బాధ బాగుంది రియల్ గెటప్ లాగా రియల్ హెయిర్ స్టైల్ గెటప్ చాలా బాగుంది ఆయన ఎక్సలెంట్ గెటప్ నీకు కొన్ని బాగున్నాయి అఖిల నాగేశ్వరరావుది నువ్వు అన్ని చేస్తావు నాగేశ్వరరావు గారిది బాగుంది చేసేది మధ్యలో ఒక తమిళ యాక్టర్ చేసినట్టున్నారు కదా అమ్మా వేకి పాత్ర వెళ్ళి సూపర్ సూపర్ థ్యాంక్ యూ మేడం మీరు స్క్రిప్ట్ బాగుంది పోసాని గారు చెప్పినట్టు మీ గెటప్స్ అదిరింది ఆ తర్వాత కమల్ సతీష్ బాగా ఎపిసోడ్ బై ఎపిసోడ్ మీరు వచ్చి చాలా వేరియేషన్స్ అండ్ పికప్ డైలాగ్స్ అండ్ మా గెటప్స్ యాక్షన్స్ అవి ఇవి అన్ని చాలా అదరగొట్టారు ఎప్పుడు వాళ్ళిద్దరూ బాగా చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మీరు గెలిచారు నాకు చాలా నచ్చింది సో స్కోర్స్ మాత్రం సీక్రెట్ స్కోర్స్ ఆల్ ది బెస్ట్ जाने जिगर आओ मेरी जानो तू मुद्दु పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 డల్
नौटंकी 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 मैं नौटंकी 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 को जान जिगर आओ मेरे जान नी पंचलो नी पवर के బావా ఏదో డాన్స్ చేశాను కదా నువ్వు నా వెనకాల రాకు నాకు చాలా కోపంగా ఉంది నీ మీద అయితే ముందు వస్తాను. బావా ఏంటి? నిజంగా చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Yes. బావా నువ్వు నాకంటే ముందు ఇంకెవరినైనా ప్రేమించావు కదా? లేదు. నువ్వు తడబడుతున్నావు అంటే ఏదో జరుగుంటుంది. అసలు లేదు. బావా, ఇప్పుడు నిజం చెప్పు నువ్వు నాకంటే ముందు ఇంకెవరినో ప్రేమించావు ఇప్పుడు చెప్పేసే భావన. అంటే ప్రేమించలేదు ఇప్పుడు ఎవరిని? బావా చెప్పు ప్లీజ్. ప్రేమించాను. రాణి అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. అనుకున్నాను బావా అనుకున్నాను నువ్వు నన్ను సరిగ్గా చూసుకోకపోతే అప్పుడే అనుకున్నాను. అయ్యో ఆశు నేను నీకేం చెప్పాను ప్రేమించినప్పుడు? ఏం చెప్పావు? నేను రాణిలా చూసుకుంటాను అన్నాను కదా. అవును. నేను చెప్పింది ఆ రాణి గురించేనే. బావా నువ్వు నన్ను ఎంతో మోసం చేస్తావు అనుకోలేదు. ఎంతో ఆశవు నన్ను ప్రేమిస్తావు అనుకున్నాను. ఇక నేను వెళ్ళిపోతాను ఇంకా నాతో పని ఎందుకు ఆరాడితో నుండి ఇదిగో పట్టుకొని రా మోసుకొని రా. ఇదేంటి? హలో ఒక్క నిమిషం ఆగు. ఇదేంటి ఇంత బరువుగా ఉంది? మర్చిపోయాను నీకు చెప్పడం నేను కొత్త ల్యాప్టాప్ కొనుక్కున్నా. కొత్త ల్యాప్టాప్ కొన్నావా? యా. ఇంత బరువుగా ఉంది ఇది పట్టుకొని ఎలా తిరుగుతున్నావే? అంటే బాగుంది కానీ చాలా బరువుగా ఉంది ఎక్కువ వాడను కదా బావా. మరి వాడనప్పుడు కొత్త ల్యాప్టాప్ పట్టుకొని తిరగడం ఎందుకే? ఇది అమ్మేసి ట్యాబ్ కొనుక్కోవచ్చుగా. అంటే ఇది అమ్మాలంటే ఈ సిటీలో ఎవరైనా నాకు తెలిసి ఉండాలి. ఎవ్వరు తెలీదు. ఇది చాలా మంచి కండిషన్ లో కూడా ఉంది. పైగా అమ్మాలంటే దీనికి తెలియాల్సిన అవసరం లేదమ్మాయి. మరి నో ఫికర్ అమ్మాయి క్వికర్. నీకెలా తెలుసు? నాకెలా తెలుసు ఏంటి? నా ల్యాప్టాప్ నా మొబైల్ ఫోన్ నా కారు అన్ని Quikr.com లో అమ్మేశాను కదా నేను. వావ్ చాలా బాగుంది. ఇందుకే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? దీని ప్రాసెస్ ఏంటంటే సింపుల్ 3 స్టెప్స్. ఒకటి నీ మొబైల్ ఫోన్ లో Quikr.com యాప్ ని డౌన్లోడ్ చేసుకో. 2 నీ ల్యాప్టాప్ ని ఫోటో తీ. 3 అప్లోడ్ చేసేయి. ఇమ్మీడియట్ గా నీకు బయర్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తాయి. వాళ్ళు నీ ల్యాప్టాప్ ను కొనేస్తారు. నువ్వు పెట్టిన ఫోటో వానిష్ అయిపోయి సోల్డ్ అని వచ్చేసింది అంతే. సూపర్ బావా చాలా చాలా బాగుంది. నిన్ను లక్ చేయడం కంటే Quikr యాడ్ లో క్విక్ గా సేల్ చేయడం చాలా ఈజీ తెలుసా? అవును. అయితే అక్కడ వెళ్ళి బాయ్ ఫ్రెండ్ కూడా ఎత్తుకో. ఓకే మరి ఎపిసోడ్ లో 4 పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. ఇప్పుడు స్కోర్ టైం. 4 టీమ్స్ లో 185 మార్క్స్ తో ఈ రోజు కామెడీ క్రౌన్ గెలుచుకుంటున్న టీం పుల్కా టీమ్. ప్లీజ్ వెల్కమ్ పుల్కా టీమ్. అయ్యో ఈయన 40 ఫ్రేమ్స్ లో చేస్తున్నారే అన్ని పనులు. ఏమండి అప్పారావు గారు, మీరు పుల్కా టీం తరఫు నుండి ఈ రోజు స్కిట్ గెలుచుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఏమి ఎరగన కక్క యాపిల్స్ ముక్క చెప్పరా తొక్క. ఓకే కంగ్రాచులేషన్స్ పుల్కా టీం. కంగ్రాచులేషన్స్ పుల్కా టీం. మరి మీకు కామెడీ క్రౌన్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా జడ్జెస్ కోరుకుంటున్నాం. మరి వేర్ ఇస్ ద కామెడీ క్రౌన్? హియర్ వి గో. మరి క్రౌన్ వచ్చేసింది, టీం వచ్చేసింది, జడ్జెస్ కూడా వేదిక పైకి వచ్చేస్తే ఈ క్రౌన్ ని వారికి బహుకరించవచ్చు. సార్ ప్లీజ్ మేడం. జడ్జెస్ అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే